హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దగ్గుబాటి దేశం వ్లాగ్స్ ఆఫ్ లైఫ్. ఇవాళ అయితే నేనైతే కార్డ్బోర్డ్తో అయితే ఇల్లు చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో నా ఓన్ కంటెంట్ ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. సో ఇది పార్ట్ 2 అనమాట. ఈరోజు అంటే డే 2 కూడా. డే 1 పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫ్రంట్ సైడ్ వాల్ బిల్డ్ చేయాలా, అది ఉంది. సో చూద్దాం. అండ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇలా అయితే దీన్నైతే ఒక డిఫరెంట్ షేప్లో చేశాను. మా డాడీ ఇచ్చాడు ఆ ఐడియా నాకు. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని స్టిక్ చేద్దాం. ఫస్ట్ కట్ చేసుకోవాలా దాని షేప్ ప్రకారం, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా ఇప్పుడు దీన్ని ఫస్ట్ కట్ చేద్దాం. దానివల్ల ఇది పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది, చూసేదానికి కూడా అట్రాక్షన్గా ఉంటుంది. నాకు ఇదేమో అంత అట్రాక్షన్ అనిపించలేదు. అండ్ మన ఛానల్ చాలామంది చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఇంకా చాలా వీడియోస్ చేయొచ్చు అని. సో ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసి వేయడం అయిపోయింది. కట్ చేసేసాను దాన్ని. సో ఇప్పుడు పోయి దీన్ని స్టిక్ చేయాలి. స్టిక్ చేయడం మాత్రమే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు లోపల ఊరికే ఫ్లోర్కి అట్టా ఇట్టా పెయింట్ కొట్టాలి. సో అందుకని వాటర్తో పెయింట్ అయితే కొడదాం. సో పెయింట్ అయితే మధ్యలో ఆపేద్దాం అనుకుంటున్నాను, బికాస్ ఓపిక లేదు. ఇప్పుడు దానికి పెయింట్ కొట్టేమంత అవసరం లేదని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం దీన్ని అంటిద్దాము. సో ఒక చేత్తో లాక్ తీస్తూ ఇంకో చేత్తో చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని మా డాడీ హెల్ప్ తీసుకుంటున్నాను ఈ పార్ట్లో. దీనికి పెయింట్ కొట్టేది మాత్రం నేనే. చాలా వరస్ట్ కేసులో పెయింట్ కొట్టాను గైస్. నేను వరస్ట్గా కొట్టాను, అది నాకు కూడా అర్థమైంది. కానీ నాకు వేరే దారి లేదు. పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు షేప్స్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే గైస్, చాలాసేపు తీసుకుంటుంది కట్ చేసేదానికి. కార్డ్బోర్డ్ కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది రూఫ్కి ఫిట్ అవుతుంది. దానికి హోల్స్ పెట్టాను, వాల్స్ కింద హోల్స్ పెట్టాను. సెకండ్ ఫ్లోర్ కోసం విండోస్ అన్నమాట ఇవి. సెకండ్ ఫ్లోర్కి ఇవే విండోస్గా ఉండబోతాయి. సో సెకండ్ ఫ్లోర్ విండోస్ ఇవి. సో అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ విండోస్ కూడా ఈక్వల్గా కట్ చేశాను. ఒక డిఫరెంట్ విండో కట్ చేశాను. ఇవంతా కూడా చేశాను నేనే నిజంగా కష్టపడి. సో దాన్ని ఇంకా స్టిక్ చేయలేదు, నేను స్టిక్ చేస్తాను. అండ్ ఇంకా ఇవంతా కూడా ఉన్నాయి పెట్టాల్సింది. అండ్ పడిపోకుండా సపోర్ట్ కూడా ఉన్నది దానికి. విండోస్ మాత్రం చాలా నీట్గా వచ్చినాయి కదా గైస్. సో చూద్దాం ఇప్పుడు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో. నాకు తెలిసి బెండ్ అయిపోతుందా అంటున్నాడు మా డాడీ, అనేసిపోయినాడు. సో నాకైతే నమ్మకం ఉంది ఇది ఖచ్చితంగా బాగుంటుందని. సపోర్ట్ లోపల చాలా పెట్టాను కాబట్టి 1 hour తర్వాత వచ్చినా కూడా బాగుంది ఇది.
చూడండి గైస్, ఇదంతా సపోర్ట్. ఇది ఒక డిఫరెంట్ షేప్లో కట్ చేసినాను నేను, విచిత్రంగా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్. సో ఈ షేప్ అంతగా బాగుండదు, కానీ కట్ చేశాను, స్టిల్ దాన్ని కట్ చేశాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఇక్కడంతా స్టిక్ అయిపోయింది గమ్ వేసిన తర్వాత, మీరు చూడొచ్చు దాన్ని. ఇంకా దీన్ని ఇప్పుడు ఇక్కడ స్టిక్ చేస్తాను ఎగ్జాక్ట్గా. సెకండ్ ఫ్లోర్ని కూడా రెడీ చేస్తున్నాను, బికాస్ ఫస్ట్ ఫ్లోర్ స్ట్రాంగ్ అయ్యేదాకా సెకండ్ ఫ్లోర్ని అయితే రెడీ చేసుకుందాము. సో దానివల్ల ఏది పెండింగ్ పడకుండా ఉంటుంది. సో ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ స్ట్రాంగ్ అయిపోతే సెకండ్ ఫ్లోర్ని నేరుగా పైన పెట్టేయడం అంతే. దీనికి కొంచెం పర్పుల్ కూడా కొట్టాను మెయిన్ డోర్ సైడ్ దానికి. అండ్ ఇంకా 2 విండోస్ కట్ చేయాల్సింది ఉంది దీనిలాగే. వీటిని రెఫరెన్స్గా తీసుకుని దాన్ని కూడా అట్టే కట్ చేయాలి. సో అలా చేయాలి గైస్. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే పైన పెట్టేశాను. సో సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళాలి. థర్డ్ ఫ్లోర్ చూద్దాం ఎంత బాగా చేస్తానో. సో ఇదే అనమాట, థర్డ్ ఫ్లోర్ని ఇలా దానికి సపోర్ట్ ఇస్తున్నాను. సెకండ్ ఫ్లోర్ పెడితే కూడా అది బ్యాలెన్స్ చేసుకునింది, కానీ థర్డ్ ఫ్లోర్ని కంప్లీట్ చేయాలి కాబట్టి థర్డ్ ఫ్లోర్కి ఒక డిఫరెంట్ డిజైన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా డిఫరెంట్ డిజైన్స్ చేస్తున్నాను. సో ఇలా ఇదో ఒక డిజైన్ లాగా పెట్టాను నేను. ఇవి ఆరిపోయిన తర్వాత, ఈ గమ్ ఆరిపోయిన తర్వాత బాగుంటుంది చూసేదానికి. సో అందుకని ఇది ఒక డిజైన్ లాగా పెట్టాను. చాలా బాగుంది టచ్ చేస్తా అంటే ఇవి. సో చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. సో ఇవి ఆరిపోయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా కలర్లో ఉంటాయి. సో బాగుంటాయి అనుకుంటాను. ఓకే, ఇంతసేపు కష్టపడి చేశాను గైస్. ఇప్పుడు ఇది కాదు, నెక్స్ట్ దీన్ని స్టిక్ చేయాల్సి వస్తుంది. దీన్ని నేను అప్పటి నుంచి దీన్ని మళ్ళీ ఎత్తుకోలేదు. స్టిక్కింగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ స్టిక్ చేయలేదు. ఉన్నట్టుండి సెకండ్ ఫ్లోర్ని పెట్టేశాను గైస్ ఫైనల్గా. గమ్ కూడా పెట్టాను మధ్యలో, అండ్ సక్సెస్ఫుల్గా సెకండ్ ఫ్లోర్ అయితే నిలబడుకుంటుంది. ఫస్ట్ ఫ్లోర్ పైన నేను అనుకున్నట్టే సక్సెస్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ పర్ఫెక్ట్గా. కొంచెం అక్కడక్కడ స్టిక్ అయ్యేదానికి ఇవి కూడా ఇచ్చాను. అండ్ థర్డ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇది కూడా రెడీ చేస్తున్నాను. సో చూద్దాం ఎంతసేపట్లో. ఈ వీడియోలో నాకు తెలిసి ఇవన్నీ డెఫినెట్గా అవుతాయి. సో చూద్దాం. నేను మళ్ళీ పార్ట్ 3 తీయాలి. పార్ట్ 3తోనే ఆపేస్తే చాలు, మళ్ళీ పార్ట్ 4కి పోయి అంత దూరం వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. సో ఓకే కొంచెం ఫాస్ట్గా చేస్తే బాగుండి వీడియో అయిపోయే లోపల. అండ్ ఈ వీడియో వచ్చేదానికి చాలా రోజులు టైం పట్టింది. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా స్టిక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎత్తి దీనిపైన పెట్టి స్టిక్ చేసేయడమే. థర్డ్ ఫ్లోర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్. చూడొచ్చు కదా, థర్డ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయింది, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్. సో ఇప్పుడు ఫైనల్గా పెట్టేశాను 3. ఇప్పుడు సక్సెస్ఫుల్గా 3 ఫ్లోర్స్ అయితే బాగున్నది. సో
సక్సెస్ఫుల్గా నేను అనుకున్నట్టే కంప్లీట్ చేసేసాను. సో మీరే చూడొచ్చు, నేను అనుకున్నట్టు కష్టపడి కంప్లీట్ చేశాను. రూఫ్ ఇంకా 3rd ఫ్లోర్ది పెట్టలేదు, కానీ అప్పుడే ఇది ఊడిపోయింది. దీనికి ఇంకా ఇది బాగా అతుక్కోవాలి గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ